అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరో మొగుడంట రామ చక్కని సీతకి. ఇందువదన కుందరదన మందగమన భామ ఇందువదన ఇందువదన ఇంత మదన. ఫొటోస్ వీడియోస్ హ్యాపీగా దిగండి. చూడండి చూసిన పాటలు మధ్యలో గోదావరి చిన్నగా అలవడం చప్పుడు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చూడండి వాతావరణం ఈ గాలి మళ్ళీ దొరకదమ్మా. ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా పీల్చుకోండి. ఒకసారి ఈ గాలి వాతావరణం అంతా కూడా పీల్చుకున్నాక వదిలేయండి, మర్చిపోకుండా వదిలేయండి, చచ్చిపోతాం లేకపోతే. రైట్ లో లెఫ్ట్ లో ఇక్కడి నుంచి మనకి పాపి కొండలంటే వీటిని పూర్వం పాపిడి కొండలు అని పిలిచేవారు. పాపిడి కొండలు ఎందుకు పాపిడి కొండలు అని పిలిచేవారంటే ఈ కొండల మధ్య ఈ గోదావరి మన తలపై పాపిడి ఉంటుంది కదా, మన తలపై పాపిడి, ఆ పాపిడి వల్ల ప్రయాణిస్తూ ఉంటుంది ఈ కొండల మధ్య గోదావరి. సో అందువల్ల పాపిడి కొండలు, పాపిడి కొండలు కాస్త పాపి కొండలు అయిపోయింది. పాపి కొండలు ఎందుకు పిలుస్తున్నారు అని అంటే పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల పాపి కొండలు అయిపోయింది. అన్నా కొంచెం వెనక్కి రండి అన్న, అన్నా భయ్యా కొంచెం వెనక్కి రండి, అక్కడ డ్రైవర్ ఉంటాడు ఆ క్లాస్, కొంచెం వెనక్కి రండి. యాక్చువల్లీ పక్కన బోర్డులు వస్తున్నాయి, ఆపోజిట్ బోర్డ్స్ వస్తున్నాయి, మన వెహికల్ కాదు కదా, సడన్గా ఆపడానికి అవ్వదు.